అండి నేనైతే మటన్ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా తీసుకొచ్చుకున్న మటన్ శుభ్రంగా కట్ చేసుకొని ఇలా కడిగి బౌల్ వేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు అట్లా పక్కన పెట్టుకొని తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత అవి బాగా దోరగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెము మగ్గనివ్వాలండి. మగ్గే లోపల మనం మసాలా ఏం వేసుకోవాలి చూద్దాం. మసాలాకు కావాల్సినవి ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి వేస్తానండి. అవన్నీ మిక్సీ పట్టితే ఇలా ముద్దగా వస్తుందండి. నేనైతే ముద్ద మసాలా వేస్తాను. 5 నిమిషాలు చెప్పాను కదండి, అయిపోయింది. బాగా మగ్గిపోయింది కూర. ఇప్పుడు సరిపడ కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. ఎందుకంటే కారం పచ్చి వాసన పోవడానికి మాత్రమేనండి. కారం పచ్చి వాసన అయిపోయిందండి. పచ్చి వాసన పోయింది. శుభ్రంగా కారం చూసారు కదా, అలా గుజ్జు వచ్చినప్పుడు మనం సరిపడ కూర ఉడకడానికి సరిపడ నీళ్ళు పోసుకోవాలండి. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు వంటకాలు కదండి, మా అమ్మమ్మ చేసే వంటకాలు. చూసారు కదండి, కూర అయితే ఉడికిపోయింది. ముక్కలు బాగా ఉడికిపోయినాయి. అంటే మన కూరను బట్టి కూడా ఉంటుంది. ఒక కూర త్వరగా ఉడుకుద్ది, ఒక లేట్గా ఉడుకుద్ది. ఇప్పుడు మనం సరిపడ మసాలా వేసుకుందామండి. అన్నీ సరిపోయినలేదు చూసేసాను. ఇప్పుడు మసాలా వేసుకొని చూసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది కూర అయితే మాత్రం. నేను చేసిన విధానంలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. మా వీడియో చూస్తున్న ఆదరిస్తారు మీ